Hi students, welcome to Manith Academy and grand welcome to NCERT Economics Foundations course for Telugu medium students. ఇప్పటివరకు మనం 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ 9th నుంచి 12th లోపు మన కోర్సు ఉంటే 11th క్లాస్ వాటికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఈరోజు మనం 12th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాం. దీనికంటే ముందు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అందులో ఈ 12th క్లాస్ ఎకనామిక్స్లో ఓవరాల్గా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఈ చాప్టర్స్ ఒక్కొక్క చాప్టర్ దేన్ని ఉద్దేశించి మరి ఆ కాంటెక్స్ట్ ఏందని చెప్పేసి ఈ ఉన్నటువంటి అన్ని చాప్టర్లకి ఓవర్ వ్యూ ఇచ్చాను. అది మన మనీత్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ ఓవర్ వ్యూ అనేది ఒకసారి చూడండి. తర్వాత ఈరోజు ఫస్ట్ చాప్టర్ ఎన్సీఆర్టీ 12th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈలోపు వన్స్ అగైన్ మీకు అందులో ఉన్నటువంటి ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ 12th క్లాస్లో ఉన్నటువంటి మ్యాక్రో ఎకనామిక్స్లో స్థూల అర్థశాస్త్రంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఈ ఫస్ట్ చాప్టర్ని ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అందులో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ ఇచ్చాను. అంటే ఇది ఎన్సీఆర్టీ ఎకనామిక్స్, ఇందులో 12th చాప్టర్ని 12th క్లాస్లో ఉన్నటువంటి మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రం అంటారు. స్థూల అర్థశాస్త్రం అని అంటాం. ఇందులో స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి, సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటి, మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి అని కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ 12th క్లాస్ మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రంలో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఇందులో ఉన్నటువంటి చాప్టర్స్ అధ్యాయాలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్ర పరిచయం. 2 నేషనల్ ఇన్కమ్, అకౌంటింగ్, యూ కెన్ సే అకౌంటింగ్. జాతీయ ఆదాయము లెక్కింపు. 3వది మనీ అండ్ బ్యాంకింగ్. ఎన్సీఆర్టీ 10th క్లాస్ ఎకనామిక్స్లో 3rd చాప్టర్ ఉంది, అది మనీ అండ్ క్రెడిట్. ఇది 12th క్లాస్లో 3rd చాప్టర్ మనీ అండ్ బ్యాంకింగ్, అది మనీ అండ్ క్రెడిట్. 12th క్లాస్లో ఉన్నది మనీ అండ్ బ్యాంకింగ్. 4th చాప్టర్ డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగము మరియు ఆదాయ నిర్ధారణ, ఇది 4th చాప్టర్. 5th చాప్టర్ చూడండి. గవర్నమెంట్ బడ్జెట్ అండ్ ఎకానమీ. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఈ బడ్జెట్, తర్వాత ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ. ఈ బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్కి సంబంధించినటువంటి ఎకానమీ ఎలా ఫ్లక్చువేట్ అనేది, దానికి ఎలా రిలేషన్ అనేది కూడా ఈ 5th చాప్టర్లో మనం చూద్దాం.
నెక్స్ట్ 6th చాప్టర్ ఓపెన్ ఎకానమీ. ఓపెన్ ఎకానమీ అంటే ఈ 12th క్లాస్లో ఉన్నటువంటి ఈ మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రంలో 6 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్ర పరిచయం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జాతీయ ఆదాయ లెక్కింపు. థర్డ్ వన్ మనీ అండ్ బ్యాంకింగ్. ఫోర్త్ వన్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆదాయము మరియు ఎంప్లాయ్మెంట్ యొక్క నిర్ధారణ అనవచ్చు, డిటర్మినేషన్. తర్వాత 5th చాప్టర్ వచ్చేసి గవర్నమెంట్ బడ్జెట్ అండ్ ఎకానమీ. 6th చాప్టర్ వచ్చేసి ఓపెన్ ఎకానమీ ఇన్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇవి ఈ 6 చాప్టర్స్ ఉంటాయి ఈ 12th క్లాస్ మ్యాక్రో ఎకనామిక్స్లో. ఇందులో ఈరోజు ఫస్ట్ చాప్టర్ ఈ ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్ర పరిచయాన్ని చూద్దాం. స్థూల అర్థశాస్త్ర పరిచయం. ఈ ఫస్ట్ చాప్టర్ చూద్దాం. రైట్, చూడండి ఒకసారి ఇటు. ఆ పరిచయంలో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో? ఈ ఫస్ట్ చాప్టర్లో ఎమర్జెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్ర ఆవిర్భావం. స్థూల అర్థశాస్త్ర ఆవిర్భావం. తర్వాత కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రజెంట్ బుక్ మ్యాక్రో ఎకనామిక్స్. ఈ స్థూల అర్థశాస్త్రం యొక్క కాంటెక్స్ట్ ఏంది, ఏ సందర్భం అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది, మ్యాక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ అనేవి అర్థశాస్త్రంలో రెండు ఉన్నాయి. సూక్ష్మ అర్థశాస్త్రం మైక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రం మ్యాక్రో ఎకనామిక్స్. ఫస్ట్ ఇవి ఎలా మరి ఎమర్జ్ అయినాయి అనేది చూద్దాం. అయితే ఇందులో ముఖ్యంగా అర్థశాస్త్రాన్ని కానీ మనం గమనిస్తే ఇప్పుడున్నటువంటి అర్థశాస్త్రం రెండుగా విభజించడం జరిగింది. ఎవరు? రగ్నార్ ఫిష్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త. రగ్నార్ ఫిష్ 1933లో అర్థశాస్త్రాన్ని రెండుగా విభజించాడు. సూక్ష్మ అర్థశాస్త్రం మరియు స్థూల అర్థశాస్త్రం. రగ్నార్ ఫిష్ ఎవరండి? రగ్నార్ ఫిష్ 1933లో అర్థశాస్త్రాన్ని స్థూల అర్థశాస్త్రము, సూక్ష్మ అర్థశాస్త్రంగా డివైడ్ చేశారు. అంటే దీన్ని సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో మైక్రో ఎకనామిక్స్ అని, తర్వాత స్థూల అర్థశాస్త్రాన్ని మ్యాక్రో ఎకనామిక్స్గా రెండుగా ఈ రగ్నార్ ఫిష్ అర్థశాస్త్రాన్ని విభజించడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్. రగ్నార్ ఫిష్ 1933లో ఈయన ఒక ఆర్థికవేత్త ఈ అర్థశాస్త్రాన్ని మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్.
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రంగాను స్థూల అర్థశాస్త్రంగాను డివైడ్ చేయటం జరిగింది. అంటే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దానికి సంబంధించినటువంటి డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. అసలు ఎందుకు ఆ ఆవిర్భావం ఎందుకు వచ్చిందని చెప్పేసేటువంటి కాంటెక్స్లో అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నెక్స్ట్ స్లైడ్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎకనామిక్ ఏజెంట్ అంటే ఆర్థిక కారకాలు అంటాం. ఆర్థిక కారకాలు ఏంటి? ఆర్థిక కారకాలు అంటే ఈ ఎకనామిక్ యూనిట్ ఆర్థిక యూనిట్లు కానీ లేదా ఆర్థిక కారకాలు కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇవి ఒక వ్యక్తులు లేదా సంస్థలు. మొట్టమొదటిగా ఆర్థిక కారకాలు ఎకనామిక్ ఏజెంట్ అనేది వ్యక్తులు కావచ్చు లేదా సంస్థలు. వ్యక్తులు లేదా సంస్థలు వీళ్ళు ఏం చేస్తారు? విచ్ టేక్ ద ఎకనామిక్ డెసిషన్. వీళ్ళు ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఎలా తీసుకుంటారు? ఎలా వాళ్ళు ఆర్థిక అంటే ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎకనామిక్ డెసిషన్స్ ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారంటే ఇక్కడ చూడండి, దే కెన్ బి కన్జ్యూమర్స్, వాళ్ళు వినియోగదారులు. ఓకే, వినియోగదారులు. వీళ్ళు ఏం చేస్తారు? హూ డిసైడ్ వాట్ అండ్ హౌ మచ్ టు కన్జ్యూమ్. ఏది వినియోగించాలి, ఎంత వినియోగించాలి. ఏమండి, ఈ వినియోగదారులు ఏం చేస్తారంటే ఎంత మరియు ఏమి వినియోగించాలి. దే మే బి ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఉత్పత్తిదారులు కావచ్చు. దే మే బి ప్రొడ్యూసర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవలకు సంబంధించినటువంటి ఉత్పత్తిదారులు కావచ్చు. వస్తు సేవలకు సంబంధించినటువంటి ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్. హూ డిసైడ్, వీళ్ళు చూసారా, ప్రొడ్యూసర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. హూ డిసైడ్ వాట్ అండ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్, ఎంత ఉత్పత్తి చేయాలి. అగైన్ ఎంత ఉత్పత్తి చేయాలి. ఈ ఉత్పత్తి అనేది ఎంత ఉత్పత్తి చేయాలి, ఏమి ఉత్పత్తి చేయాలి. who can decide how much to produce. They may entities like the government, కార్పొరేషన్, వాళ్ళు ప్రభుత్వం కావచ్చు, కార్పొరేషన్ బ్యాంక్స్ కావచ్చు, విచ్ ఆల్సో డిఫరెంట్ ఎకనామిక్ డెసిషన్స్. వాళ్ళు ఎలాంటి విభిన్నమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు అయినా సరే వాళ్ళు తీసుకోవచ్చు. ఎలా అంటే లైక్ హౌ మచ్ టు స్పెండ్, ఎంత ఖర్చు చేయాలి. చూడండి ఇక్కడ, ఎంత ఖర్చు చేయాలి. ఎకనామిక్ డిసిషన్ లైక్ హౌ మచ్ టు స్పెండ్, ఎంత ఖర్చు చేయాలి. వడ్డీ రేట్ ఎంత, టు చార్జ్ ఆన్ ద క్రెడిట్స్, వాళ్ళు ఇచ్చినటువంటి అప్పులపై ఎంత వడ్డీ మరి ఛార్జ్ చేయాలి. అండ్ హౌ మచ్ టు ట్యాక్స్, ఎంత పన్ను విధించాలి. ఎవరు వీళ్ళందరూ? ఆర్థిక కారకాలు. వీళ్ళు వ్యక్తులు కావచ్చు లేదా సంస్థలు కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారు అంటే
ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు? వాళ్ళు వినియోగదారులు కావచ్చు. ఈ వినియోగదారులు ఎంత వినియోగించాలి? ఏమి వినియోగించాలి? తర్వాత వస్తు సేవలకు సంబంధించినటువంటి ఉత్పత్తిదారులు కూడా కావచ్చు. ఈ ఉత్పత్తిదారులు అగైన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎంత ఉత్పత్తి చేయాలి? ఏమి ఉత్పత్తి చేయాలి? అని వాళ్ళు ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి నిర్ణయాలు అలా ఉంటాయి. మోర్ ఓవర్ తర్వాత గవర్నమెంట్, కార్పొరేషన్, బ్యాంక్ వల్ల అయినా వినొచ్చు, వీళ్ళు ఇంకొన్ని విభిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఏంటంటే ఎంత ఖర్చు చేయాలి, వడ్డీ రేట్ ఎంత, ఎంత పన్ను ఏంటని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అగైన్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ద డిసిషన్స్ అగెన్స్ట్ productions and what to produce, how much to produce, and how much to spend, and what will be the interest rate, and how much of tax to be charged. So ఇది ఎకనామిక్ ఏజెంట్స్. ఈ ఎకనామిక్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క బాక్స్ అనేది కూడా ఎన్సీఆర్టీ ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదొకటే కాదు, నెక్స్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి బాక్సులు కానీ, తర్వాత స్టాటిస్టిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు వీటి మీద ఈవెన్ మనకి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఎకనామిక్స్ ఏజెంట్స్ ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఈ ఆర్థిక నిర్ణయాలు అనేది కన్జంప్షన్ బేస్ అయ్యి ఉండవచ్చు, కన్జ్యూమర్స్ అయి ఉండవచ్చు. ఈ కన్జ్యూమర్స్ ఎంత వినియోగించాలి, ఏమి ఉపయోగించాలి, తర్వాత వస్తు సేవలకు సంబంధించినటువంటి ఉత్పత్తిదారులు అయి ఉండొచ్చు, ఎంత ఉత్పత్తి చేయాలి, ఏమి ఉత్పత్తి చేయాలి అని. ఇంకా అంతేకాదు, వాళ్ళు మేబీ గవర్నమెంట్, ప్రభుత్వం కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఈవెన్ బ్యాంక్స్ కావచ్చు. ఈ బ్యాంకు వాళ్ళు ఎంత ఖర్చు చేయాలి, ఎంత వడ్డీ రేటు తీసుకోవాలి, ఎంత పన్ను విధించాలి అనేటువంటి ఎకనామిక్స్ ఏజెంట్ వాళ్ళు ఈ యొక్క ఆర్థిక కారకాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆడమ్ స్మిత్. ఈయన మీ అందరికీ తెలుసు, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు. ఈయన ఏమంటామండి? ఆధునిక అర్థశాస్త్ర పితామహుడుగా పిలుస్తాం. హీఈస్ ఎ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. ఎవరు? ఆడమ్ స్మిత్. రైట్, ఈయన గురించి చూద్దాం. దీన్ని, ఈ మోడర్న్ ఎకనామిక్స్ని అంతకుముందు ఏమని పిలిచారంటే పొలిటికల్ ఎకానమీ ఎట్ ద టైం. ఆ సమయంలో రాజకీయ అర్థశాస్త్రాన్ని కూడా పిలిచేటువంటి వాళ్ళు. రాజకీయ అర్థశాస్త్రం అని కూడా పిలిచేవాళ్ళు. అయితే ఇతను స్కాట్స్మన్ అండ్ ఎ ప్రొఫెసర్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో అనేటువంటి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసేవాళ్ళు. Philosopher by training, well known as Enquiry into the Nature and Cause of Wealth of the Nation. ఈయన రాసేటువంటి ఒక బుక్ ఉంది. ఇదేంటంటే an enquiry to the nature and causes of wealth of the nation. 1776లో ఇది ఈయన ప్రచురించడం జరిగింది. అయితే ఈ బుక్ కూడా మేబీ మనకి ఒక ఎంసీక్యూలో రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఒకసారి అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. An enquiry into the nature and causes of the wealth of the nations 1776లో దీన్ని రచించడం జరిగింది యాజ్ ద ఫస్ట్ మేజర్ కాంప్రహెన్సివ్ బుక్ ఆన్ ద సబ్జెక్ట్. అయితే ద ప్యాసేజ్ ఫ్రమ్ ద బుక్, ఈ ప్యాసేజ్కి సంబంధించినటువంటి ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించినటువంటి యొక్క ఏంటి ఉద్దేశం అని కానీ మనం గమనిస్తే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ది బిలోవెన్స్ ఆఫ్ the butcher, brewer, of the baker that we expect our dinner, but from their regard to their own interest. అంటే
మనం కానీ గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి మరి మనకి రెగ్యులర్గా మనకు సర్వ్ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ఈ యొక్క ఎవరైతే బ్రియోర్ ఉన్నారో లేదా బచ్చర్ తర్వాత బేకర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమీ మనకి ఉచితంగా మనకేమీ ఇవ్వటం లేదు. అవి వాళ్ళ స్వప్రయోజనాలకి మాత్రమే, స్వప్రయోజనాలకు మరియు లాభాలకు మాత్రమే వాళ్ళు మనకి ఇచ్చేటువంటి సేవలు కానీ ఏదైనా సరే మనకి ఉచితంగా ఏమీ ఇవ్వట్లేదు, అన్నీ వాళ్ళకు సంబంధించినటువంటి సేవలకు మాత్రమే అని ఈ యొక్క యాడమ్ స్మిత్ అతను రాసినటువంటి ఆ యొక్క బుక్లో రచించడం జరిగింది. అంటే దేని గురించి వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ అని కానీ మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి బచ్చర్, బ్రూవర్ ఆర్ బేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇచ్చేటువంటి ఈ యొక్క భోజనాల్లో ఏదైతే ఉందో ఈ భోజనాల్లో మనకు సంబంధించినటువంటి వస్తువులు ఏమీ వాళ్ళ వాళ్ళ మనకి ఫ్రీగా ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవన్నీ కూడా మనకి ఫ్రీగానే ఇస్తున్నారనేటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క బుక్ యొక్క కాంటెక్స్ట్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే వీ అడ్రస్ అవర్ సెల్ఫ్ నాట్ టు దేర్ హ్యూమనిటీ బట్ టు దేర్ సెల్ఫ్ లవ్, వాళ్ళ స్వప్రయోజనాలకి, అండ్ నెవర్ టాక్ టు దెమ్ ఆఫ్ అవర్ ఓన్ నెసెసిటీస్ బట్ ఆఫ్ దేర్ అడ్వాంటేజెస్ ఆవన్ cited as an advocacy for free market economy. ఫ్రీ మార్కెట్ ఎకానమీలో కానీ అక్కడున్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ స్వప్రయోజనాలకి, తర్వాత వాళ్ళకి మనకేం ఉచితంగా ఇవ్వట్లేదు, స్వప్రయోజనాలకు స్వలాభాలకి అందరూ వాళ్ళు మనకి సేవలు అందిస్తున్నారు. అయితే ద ఫిజియోక్రాట్స్ ఆఫ్ ది ఫ్రాన్స్ వర్ ప్రామినెంట్ థింకర్స్ ఆఫ్ ది పొలిటికల్ ఎకానమీ బిఫోర్ స్మిత్. ఈ స్మిత్కి ముందు ఈ ఫ్రాన్స్లో కొంతమంది పేరొందినటువంటి కొంతమంది ఆల్రెడీ ఈ పొలిటికల్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆలోచన పరులు కూడా ఉన్నారని ఈ యొక్క ప్యాసేజ్. అతను రాసినటువంటి, అతను ఏ విశ్వవిద్యాలయానికి చెందినోడు అంటే గ్లాస్గో. అతను రాసినటువంటి బుక్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం, అన్ ఎంక్వైరీ ఇన్ టు ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ద నేషన్. ఎప్పుడు రాశాడు? 1776లో రాశాడు. దాని గురించి అటువంటి ఏంటి పర్పస్ ఏంటంటే ఎవరు ఏం చేసినా సరే వాళ్ళ యొక్క స్వప్రయోజనాలకు లాభాలకు చేస్తున్నారు తప్ప ఎవరు మనకి ఉచితంగా ఇవ్వట్లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఈ ఫ్రాన్స్లో ఆల్రెడీ యాడమ్ స్మిత్ కంటే ముందు కూడా కొంతమంది పొలిటికల్ ఎకానమీ థింకర్స్, ఈ యొక్క రాజకీయ ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆలోచన పరులు ఆల్రెడీ ఈ యొక్క ఆడమ్ స్మిత్ కంటే ముందు ఉన్నారని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఆడమ్ స్మిత్ అంటే ఎవరు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. ఆయన ఏ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు అంటే హీజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ గ్లాస్గో యూనివర్సిటీ. తర్వాత ఆయన రాసినటువంటి బుక్, ఆ బుక్ యొక్క కాంటెక్స్ట్ అంటే ఏంటి, అతని కంటే ముందు ఎవరైతే ఉన్నారో అతను రాసినటువంటి బుక్, జస్ట్ ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క 4 పాయింట్స్ నేను టెస్ట్ సిరీస్లో ఈ క్వశ్చన్స్ నేను కవర్ చేస్తాను. డోంట్ వరీ, ఒకసారి చదివితే మీకు తొందరగా అర్థమైనా కానీ మళ్ళీ నెక్స్ట్ టైము మీకు అంతా గుర్తు రాకపోవచ్చు. అయితే ఈ చాప్టర్ చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి. ఆ టెస్ట్ సిరీస్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎంసీక్యూస్లో నేను కవర్ చేస్తాను, సో దట్ కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉంటుంది. నెక్స్ట్, ఎమర్జెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రం యొక్క ఆవిర్భావం. స్థూల అర్థశాస్త్ర ఆవిర్భావం. అసలు ఈ స్థూల అర్థశాస్త్రం అనేది ఎందుకు వచ్చింది, దేని గురించి ఈ స్థూల అర్థశాస్త్రము రిప్రజెంట్ చేస్తూ ఉందనేది సింపుల్గా డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ అర్థశాస్త్రం ఉంది కదా, ఈ అర్థశాస్త్రాన్ని
రగ్నార్ ఫ్రిష్ పంతొమ్మిది వందల 33లో రెండుగా విభజించాడు. మైక్రో ఎకనామిక్స్ అని, మ్యాక్రో ఎకనామిక్స్ అని. మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రము, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రం. అయితే ఈ రగ్నార్ ఫిష్ 1933లో మైక్రో ఎకనామిక్స్ అని, మ్యాక్రో ఎకనామిక్స్ అని అర్థశాస్త్రాన్ని ఏ విషయాలను బేస్ చేసుకొని విభజించడం జరిగింది. ఈ విభజించేటువంటి ప్రక్రియలో ఏ అంశాలు స్థూల అర్థశాస్త్రం కింద మనం పరిగణలోకి తీసుకుంటాం, ఏ అంశాలు సూక్ష్మ అర్థశాస్త్రంలోకి పరిగణలోకి తీసుకుంటాం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ వీ కన్సిడర్ ఇన్ టు ది మైక్రో ఎకనామిక్స్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ వీ కన్సిడర్ ఇన్ టు మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్. ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనేది, ఈ యొక్క వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం. రైట్. అయితే ఇక్కడ ఈ రెండింటి మధ్య భేదాలు ఏంటని చెప్పేసి చూద్దాం. సూక్ష్మ అర్థశాస్త్రం మరియు స్థూల అర్థశాస్త్రం. స్థూల మరియు సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క భేదాలు, వ్యత్యాసాలు అనొచ్చు. భేదాలు లేదా వ్యత్యాసాలు అనేది చూద్దాం. ఫస్ట్ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది చూద్దాం. ఇది స్థూల అర్థశాస్త్రం. రైట్. దీన్నే మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం, దీన్ని మైక్రో ఎకనామిక్స్ అంటాం. అయితే వీటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏందని చెప్పేసి చూద్దాం. దీన్ని మనం మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. మ్యాక్రో ఎకనామిక్స్. ఫస్ట్ ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రాస్ అనేటువంటి పదం గ్రీకు భాష నుంచి వెలువడింది. మైక్రాస్. ఇది సేమ్ మ్యాక్రోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వెలువడింది. గ్రీకు పదం నుంచి రెండు, మ్యాక్రోస్, మైక్రోస్. ఈ యొక్క పదానికి సంబంధించినటువంటి అర్థం ఏంటి అంటే చిన్నది అని. ఈ మ్యాక్రోస్ అనేటువంటి పదానికి అర్థం పెద్దది అని. ఈ మైక్రాస్కి సంబంధించినటువంటి ఇంకొక డిఫరెన్స్ కానీ మనం చూస్తే, ఇది ఒక వైయాత్తిక యూనిట్కి గురించి అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఒక వైయాత్తిక యూనిట్ గురించి. అంటే వైయాత్తిక అంటే ఒకటి, ఆర్థిక పరిభాషలో వైయాత్తిక యూనిట్ అంటాం. అంటే ఒక అంశం గురించి మాత్రమే ఇది అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అడవి చూస్తే అడవిలో ఉన్నటువంటి అనేక వృక్షాల్లో ఒక వృక్షం, ఒక చెట్టును గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది. కమింగ్ టు మైక్రో ఎకనామిక్స్, ఇది ఆర్థిక శాస్త్రాన్ని పరిశీలిస్తుంది.
ఆర్థిక శాస్త్రం మొత్తాన్ని అధ్యయనం చేస్తూ ఉంది. తర్వాత ఈ వైయాత్తిక యూనిట్ అంటే ఒకటి అని అర్థం. తర్వాత ఈ సూక్ష్మ అర్థశాస్త్రం ఏదైతే ఉందో ఇది వస్తు సేవల మార్కెట్లో, కారకాల మార్కెట్లో ధర నిర్ణయం గురించి వివరిస్తూ ఉంది. వస్తు సేవల మార్కెట్లలో ధరను గూర్చి ఇది వివరిస్తూ ఉంది. అయితే ఇది మాత్రం సమిష్టి ఆదాయం అంటే అగ్రిగేట్ అంటాం, అగ్రిగేట్ డిమాండ్, అగ్రిమెంట్ సప్లై అంటాం కదా, అలాగా సమిష్టి ఆదాయం, సమిష్టి డిమాండ్, మరియు సమిష్టి సప్లై గురించి, తర్వాత ద్రవ్యోల్బణం, మొదలగు వాటి గురించి ఇది విశదీకరిస్తూ ఉంది. తర్వాత ఫోర్త్ డిఫరెన్స్ కానీ మనం చూస్తే ఇది డిమాండ్ సప్లైపై ఆధారపడి ఉంటుంది. డిమాండ్ సప్లైపై ఆధారపడి ఉంటుంది. ఇది మనం పైన డిస్కస్ చేసాం కదా, సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లైపై ఆధారపడి ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇవి మనకి స్టేట్మెంట్ ఓరియంట్ లాగిచ్చి ఏది దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉందని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేదా అసర్షన్ రూపంలో ఏ కామా బి స్టేట్మెంట్ ఇచ్చి ఏది దేనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఏది రాంగ్ ఏదని చెప్పేసి అసర్షన్లో కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ రావడానికి కానీ మల్టిప్లై ఎంసీక్యూ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం అంటాం. మ్యాక్రో ఎకనామీని ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం అంటాం. ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం అంటాం. దీన్ని చెప్పండి, దీన్ని ధరల సిద్ధాంతం అంటాం. ధరల సిద్ధాంతం అంటాం. రైట్. ఓవరాల్గా ఈ సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి మేజర్ డిఫరెన్సెస్ కానీ తీసుకుంటే ఇవి. నేను ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూక్ష్మ అర్థశాస్త్రానికి మరియు స్థూల అర్థశాస్త్రానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొకసారి నేను మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అంటాం. స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంగా అంటాం. తర్వాత ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రాస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వెలువడింది. స్థూల అర్థశాస్త్రం అనేది మ్యాక్రోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వెలువడింది. ఈ సూక్ష్మ అర్థశాస్త్రం దేని గురించి వివరిస్తుందంటే అక్కడ ఉన్నటువంటి వైయాత్తిక యూనిట్ అంటే ఒక అంశం గురించి మాత్రమే, ఒక సంస్థ గురించి మాత్రమే అధ్యయనం చేస్తూ ఉంటుంది. అంటే ఎన్ని సంస్థలైనా ఉండొచ్చు, అందులో ఒక సంస్థల గురించి మాత్రమే అది అధ్యయనం చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని వైయాత్తిక యూనిట్ అంటాం. స్థూల అర్థశాస్త్రంకి వస్తే ఇది ఆర్థిక శాస్త్రం మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది. అంటే
అన్ని సంస్థల గురించి అధ్యయనం చేస్తూ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఈ మైక్రో ఎకనామిక్స్ వస్తే ఇది దేని గురించి విశదీకరిస్తుందంటే వస్తు సేవలు మార్కెట్లలో ఉన్నటువంటి ధరల గురించి, తర్వాత కారకాల మార్కెట్ కూడా అనే ఒక పాయింట్, కారకాల మార్కెట్ దీని గురించి వివరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ధరల్ని, ఈ ధరలు వస్తు సేవలకు సంబంధించినటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ధరలు, తర్వాత కారకాల మార్కెట్లో ఉన్నటువంటి ధరల గురించి అది విశ్లేషిస్తూ ఉంటుంది. కానీ స్థూల అర్థశాస్త్రంలోకి వచ్చేసరికి సమిష్టి ఆదాయం, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఇప్పుడు మనీ సరఫరా కానీ ఇవన్నీ కూడా స్థూల అర్థశాస్త్రం కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఈ సూక్ష్మ అర్థశాస్త్రం డిమాండ్ సప్లైపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ స్థూల అర్థశాస్త్రం మ్యాక్రో ఎకనామిక్స్ వచ్చేసి సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒకటి గమనించండి, ఈ స్థూల అర్థశాస్త్రం ఏదైతే ఉందో ఇదంతా కూడా సమిష్టి అని ఇక్కడ మనం గమనించాం. సమిష్టి అంటే అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై అని చెప్పేసి మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. సో అగ్రిగేట్ ఏదైనా సరే సమిష్టిగా, ఒక వయాతిక్ యూనిట్ ఒక అంశమే కాదు, సమిష్టిగా అగ్రిగేట్గా మొత్తం ఆర్థిక వ్యవస్థను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే ఈ యొక్క స్థూల అర్థశాస్త్రం. ఈ స్థూల అర్థశాస్త్రాన్ని, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఎవరు ప్రతిపాదించారంటే 1933లో రగ్నార్ ఫిష్ అనేటువంటి వ్యక్తి అర్థశాస్త్రాన్ని స్థూల అర్థశాస్త్రము మరియు సూక్ష్మ అర్థశాస్త్రంగా విభజించారు. నెక్స్ట్ ఇవి డిఫరెన్సెస్. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, జాన్ మేనార్డ్ కెనీస్ రైట్. ఇంక ఇక్కడ మీకు ఇంకొక డిఫరెన్స్ కూడా నేను చెప్పడం మర్చిపోయాను. ఇది ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ జేఎం కీన్స్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క స్థూల అర్థశాస్త్రాన్ని ప్రతిపాదించాడు. ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్ అండ్ ఇక్కడ జేఎం క్వీన్స్ రైట్. జేఎన్ కిమ్స్ ఇప్పుడే చెప్పాం కదా, జాన్ మేనార్డ్ కీన్స్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ ఎకనామిస్ట్. ఇతను బ్రిటిష్ ఆర్థికవేత్త. అయితే ఇతను 1883లో జన్మించాడు. అయితే ఇతను కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, యూకేలో ఉన్నటువంటి లండన్లో కింగ్స్ కాలేజ్, ఈ కింగ్స్ కాలేజీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉంది. ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇతను ఎస్పెషల్లీ కింగ్స్ కాలేజీలో విద్యను అభ్యసించాడు. కింగ్స్ కాలేజ్లోనే అభ్యసించాడు. అయితే ఇతను దానికే కొంతకాలం తర్వాత డీన్ అయ్యాడు. ఏ యూనివర్సిటీకి? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి డీన్ అయ్యాడు. అంటే అక్కడే చదివాడు, లండన్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కింగ్స్ కాలేజీలో చదివాడు. కొంతకాలం తర్వాత అక్కడే డీన్ అయ్యాడు. చూడండి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ లేటర్ ఆన్ అపాయింటెడ్ ఇట్స్ డీన్. Apart from the being a sharp intellectual, and he actively involved in international diplomacy during the years following the First World War. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ఒప్పందాలు అనేది విఫలమవుతాయని ఈయన ఆల్రెడీ జోసిన్ చెప్పాడంట. So he prophesied that the breakdown of the peace agreement of the war in the book of the economic consequences of the peace 1919లో the economic
కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద పీస్. ప్రపంచ శాంతిని నెలకొనేటువంటి సందర్భంలో మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి ఈ యొక్క శాంతి ఒప్పందాలు విఫలమవుతాయని ఈయన ముందుగానే ప్రవచించాడు. హీ ప్రాఫెసీడ్, ముందే చెప్పడం జరిగింది. అయితే ఈ ఇంటర్నేషనల్ డిప్లొమసీలో అతను చదివేటువంటి సంవత్సరంలో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. షార్ప్ ఇంటలెక్చువల్, చాలా మరి ఆ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఈ రాసేటువంటి బుక్లో ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి శాంతికి సంబంధించిన ఒప్పందాలు ఫెయిల్ అవుతాయని ఆయన ముందే జోస్యం చెప్పాడట. ముందే హీ ప్రొఫెసెడ్. హీస్ బుక్ జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ 1936లో జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, జనరల్ థియరీ ఆఫ్ employment, general theory of employment, interest and money, interest and money అనే బుక్ని 1936లోనే రాశాడు. దేని గురించి రాశాడు? రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎకనామిక్స్ బుక్ ఆఫ్ ది 20th century, 20వ శతాబ్దంలోనే చాలా ప్రభావితం చేసినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పవచ్చు. హీ వాజ్ ఆల్సో ఎష్యూర్డ్ ఫారిన్ విదేశీ కరెన్సీకి సంబంధించినటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఈ కీన్స్. ఈవెన్ మనం స్థూల అర్థశాస్త్రం చూస్తే దాన్నే ఈవెన్ కీన్స్ సిద్ధాంతం అని కూడా అంటారు. ఎందుకంటే కీన్స్ ప్రతిపాదించాడు, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమో ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రతిపాదించాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి అభ్యర్థులు గమనించాలి. ఇవి ఈ జాన్ మెనార్డ్, జేఎం క్విన్స్ అంటాం ఈయన్ని, జేఎం కీన్స్ సిద్ధాంతం అంటాం కూడా. సో ఇతను బ్రిటిష్ ఆర్థికవేత్త, 1883లో జన్మించాడు. లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కింగ్స్ కాలేజీలోనే విద్యని అభ్యసిస్తా అక్కడే తర్వాత కాలంలో డీన్ అవటం జరిగింది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి ఒప్పందాలు విఫలమవుతాయని ఆయన ముందుగానే చెప్పినట్టుగా కూడా మనం గమనించాం. సో ఇది జాన్ మెనార్డ్ కెనీస్, ఇతను గురించినటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఈ మ్యాక్రో ఎకనామిక్స్ని, స్థూల అర్థశాస్త్రాన్ని దేని గురించి వివరిస్తుంది? దీన్ని ఆల్రెడీ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటాం. అయితే ఈ జేఎం కీన్స్ అనేటువంటి వ్యక్తి మొదట్లో ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రతి వ్యక్తి కానీ తనకున్నటువంటి పనిని, అవి అమ్మకందారులు కావచ్చు లేదా ఉత్పత్తిదారులు కావచ్చు, ఉత్పత్తిదారులు మరియు అమ్మకపుదారులు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా సగటు మార్కెట్లో ఎవరైతే వస్తువుల సేవల్ని అమ్ముతారో, ఎవరైతే ఆ వస్తువులు కొంటారో, ఇద్దరు ఉత్పత్తిదారులు మరియు ఎవరైతే అమ్మకపుదారులు ఉంటారో వీళ్ళు మాత్రం వాళ్ళ పనిని అమ్మటం, కొనటం, ఆ వస్తు సేవలు కానీ అన్నీ సక్రమంగా జరిగితే ఆర్థికవేత్తలు దేశం యొక్క సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి జేఎం కీన్స్ దీని గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ జేఎం కీన్స్ అనేటువంటి వ్యక్తి ఉత్పత్తిదారులు సక్రమంగా ఉన్నప్పుడు, అమ్మకపుదారులు చాలా సక్రమంగా ఉండి వాళ్ళ వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. అలా సక్రమంగా నడిచేటువంటి క్రమంలో ఆర్థికవేత్తలతో ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయాలనేటువంటి అవసరం అనేది లేనే లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఉత్పత్తిదారులు ఉంటారు, తర్వాత అమ్మకపుదారులు ఉంటారు.
అయితే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా లాభదాయకంగా ఉంటుంది. అలాంటి లాభదాయకంగా ఉన్నటువంటి స్థితిలో ఆర్థికవేత్తలు దేశం యొక్క సంక్షేమం కోసం, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పటిష్టపడాలని, పటిష్టం చేయాలని చెప్పేసి అటువంటి ఆలోచనలు కూడా ఆర్థికవేత్తలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి కీన్స్ ఆల్రెడీ ప్రతిపాదించాడు. అయితే మేజర్‌గా అసలు ఈ కాంటెక్స్ట్‌లో ఏం జరుగుతుంది అని గాని మనం గమనిస్తే, ఈ 2 విషయాలు గాని మనం చూసినప్పుడు, ఈ ఆర్థిక సూక్ష్మ అర్థశాస్త్రం గాని, స్థూల అర్థశాస్త్రం గాని మనం గమనించినప్పుడు, ఈ యొక్క స్థూల అర్థశాస్త్రంలో మేజర్‌గా ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? స్థూల అర్థశాస్త్రంలో ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అనేది కానీ మనం గమనిస్తే, ఇద్దరు ఈ యొక్క ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు అంటే ఫస్ట్ ఆర్బిఐ లేదా సెబి. ఈ సెబి అనేది ఒక్కోసారి మనకి ఎంసీక్యూస్లో రావడానికి అవకాశం ఉందంటే ఒక 4-5 పదాలు కలిపి దీని ఫుల్ ఫామ్ ఏంటి అని అడగడానికి అవకాశం ఉంది. సెబి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆర్బిఐ అంటే మనకు తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఈ రెండు కూడా ఆర్థిక పరమైనటువంటి విధానాలు, ఆర్థిక పరమైన నిర్ణయాలు లేదా విధానాలు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ స్థూల అర్థశాస్త్రంలో వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఏంటి? ఆర్బీఐ కానీ సెబీ కానీ వీళ్ళు తీసుకుంటారు. అంటే ఈ రెండు కూడా ఆర్థిక పరమైనటువంటి చట్టాలే అని చెప్పి అనవచ్చు. ఈ రెండు కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలు, చట్టపరంగా ఉన్నటువంటి సంస్థలు, చట్టపరమైన సంస్థలు మరియు రాజ్యాంగాన్ని అనుసరించి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దే ఫాలోడ్ ఈవెన్ కాన్స్టిట్యూషన్స్. రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచనలు ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారమే, రాజకీయ అనుబంధంగా ఉన్నటువంటి ఈ రాజ్యాంగం ప్రకారమే ఈ ఆర్బీఐ అండ్ సెబీ వీళ్ళిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ రెండోదిగా చూస్తే ఈ స్థూల ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే, ఈ ఆర్థిక లక్ష్యాలకు సంబంధించినటువంటి, ఇది ఫస్ట్ పార్ట్ అయితే, రెండవది ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి కదా, ఈ ఆర్థిక లక్ష్యాలు అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు. దీనికి పనిచేసేటువంటి వ్యక్తులు, ఆర్థిక లక్ష్యాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు వారి యొక్క స్వార్థం కాకుండా దేశ సంక్షేమం కోసం మరియు దేశ ప్రజల కోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రెండు యాక్ట్స్ కూడా, ఈ రెండు ఆర్బీఐ కానీ సెబీ కానీ, తర్వాత ఆర్థిక లక్ష్యాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళందరూ కూడా దేశం యొక్క సంక్షేమం కోసం అండ్ మోర్ ఓవర్ దేశం యొక్క ఆర్థిక పరమైనటువంటి లక్ష్యాలను చేరేటువంటి క్రమంలో వాళ్ళు వర్క్ చేస్తారని చెప్పేసి ఈ స్థూల అర్థశాస్త్రం యొక్క ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలను మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇక్కడ ఈవెన్ 1936లో మనకి కెయిన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏమైంది? ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో దేశం యొక్క సంక్షేమం అనేది, తర్వాత ప్రజల అభివృద్ధి, తర్వాత దేశాభివృద్ధి అనేది
చాలా ముఖ్యం. ఇందులో నిరుద్యోగం కావచ్చు, దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు పేదరికము, నిరుద్యోగం. పేదరికాన్ని తగ్గించడానికి లేదా నిర్మూలించడానికి నిరుద్యోగం అనేటువంటి అసలు ఆ టర్మినాలజీ అనేదే లేకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని అసెట్‌గా తీర్చిదిద్దాలి. తద్వారా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు తోడ్పడతారని చెప్పేసి ఉద్దేశంతోటి జేఎం కీన్స్ ఈ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని స్థూల అర్థశాస్త్రంలో పరిచయం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈవెన్‌గానే మనం గమనిస్తే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చూసాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి కారకాలు ఏంటి? ఇప్పుడు కారకాలు చూసాం. 4 ఉన్నాయి. మనం చూసాము. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, 4 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇప్పుడు భూమికి ఏమిస్తాము? బాటకం ఇస్తాం. అంటే భూమిని మనం సాగు చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పరిశ్రమ నెలకొల్పినప్పుడు దానికి స్థలం అనేది కావాలి. సో ఈ స్థలానికి ఒక పర్టికులర్ ఇయర్కి బాటకం ప్రొవైడ్ చేస్తాం. లేబర్ వీళ్ళకి వేతనాలు ఇస్తాం, అంటే శాలరీలు, అంటే వాళ్ళు చేసేటువంటి శ్రామిక శక్తికి వేతనం ఇస్తాం. క్యాపిటల్ మూలధనానికి ఏమిస్తాము? వడ్డీ వస్తుంది. తర్వాత ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా వీళ్ళకి లాభాలు రావటానికి అవకాశం ఉంది. మనం ఆర్థిక శాస్త్రాన్ని 3 విధాలుగా విభజించినట్లుగా ప్రీవియస్ క్లాసెస్‌లో చూసాం. ఏంటి అవి? క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్, తర్వాత సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్, మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్, మూలధన ఆర్థిక వ్యవస్థ లేదా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సెకండ్ సోషలిస్ట్ ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థ, మూడోది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఈ 3 రకాలుగా మనం గమనించినప్పుడు మనం గమనిస్తే క్యాపిటలిస్టిక్ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని అవుతుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లేదా మూలధన ఆర్థిక వ్యవస్థ ఏదైనా అనొచ్చు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని కూడా మనం గమనించాం. ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో మ్యాక్సిమం మనకి ప్రైవేట్ భాగస్వామ్యమే ఉంటుంది. ప్రైవేట్ భాగస్వామ్యం, ప్రైవేట్ యాజమాన్యం అనవచ్చు. వీళ్ళకి లాభాలే మోటివేషన్, లాభం కోసమే, లాభదాయకంగా ఉండాలి. తర్వాత వీళ్ళ నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి లేబర్స్కి సరైన ఫెసిలిటీస్ ఉండవు ఎక్కడ? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో. సో ఇక్కడ మనం ఏ వ్యాపారం అయినా సరే తీసుకున్నప్పుడు ఏదైనా వస్తువుని మనం ఉత్పత్తి చెల్లించాలి అన్నప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా మనం జరుగుతూ ఉందో ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించడం కోసం కానీ, ఇప్పుడు ఏదైనా సరే మనకు ఒక ప్రోడక్ట్ కానీ మనకు ప్రిపేర్ అవ్వాలంటే ఇవన్నిటి ద్వారా ఈ యొక్క ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి కారకాల ద్వారా మాత్రమే రావాలి. అంటే దీన్ని ఏమంటాం? ఉత్పత్తి సాధనాలపై ప్రైవేట్ యాజమాన్యం ఉంటుంది. తర్వాత ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించడం కోసం ఉత్పత్తి జరుగుతుంది. వేతన రేట్ అనేటువంటి పిలువబడే ధరకు శ్రామిక సేవలను అమ్మడం మరియు కొనడం జరుగుతుంది. ఆబ్వియస్లీ బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏది తీసుకున్నటువంటి ఏ వ్యవస్థ తీసుకున్నా సరే ఇవన్నీ ఫాలో అయ్యేటువంటి ఉత్పత్తి కారకాలే. వీటిని ఏమంటాము? ఈ 4 ఏమంటామంటే చరరాశులు, వేరియబుల్స్ అంటాం. ఇన్ని ఆర్థిక పరిభాషలో వేరియబుల్స్ అంటాం. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ఈ ఫస్ట్ చాప్టర్లో కానీ మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాలను మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ గృహ రంగంగా తీసుకున్నా సరే, తర్వాత వ్యాపార రంగంగా తీసుకున్నా సరే, మన దగ్గర ఉన్నటువంటి 3 రంగాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక రంగం కానీ, ద్వితీయ రంగం కానీ, తృతీయ రంగం కానీ, ఈ 3 రంగాల్లో ఉన్నటువంటి
ప్రాథమిక అంశం ఏంటంటే ఉత్పత్తి అనేది ఏదైనా ప్రోడక్ట్ ఉత్పత్తి చేయబడాలి. అది దానికి సంబంధించినటువంటి ఆ వస్తువుని కూడా మార్కెట్‌లో ఒక పర్టిక్యులర్ రేట్‌కి, ఒక పర్టిక్యులర్ ధరకి నిర్ణయించబడినటువంటి ధరకి అది విక్రయం కావాలి. అంటే అమ్మబడాలి. వస్తు సేవలను కూడా మార్కెట్‌లో జరగాలి. ఈ రెండిట్ల బ్యాలెన్స్ దీన్నేమంటామంటే బ్యాలెన్స్. సప్లై అండ్ డిమాండ్ మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్. ఈ 2 బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలతో ఉంటుంది. దేశం సుభిక్షంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తద్వారా వాళ్ళ జీవన స్థాయి ప్రమాణాలనేవి పెరుగుతాయి. వాళ్ళకున్నటువంటి హాస్పిటల్స్ విద్య కానీ, రవాణా కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ అంతా కూడా డెమోగ్రఫిక్ కండిషన్ కూడా చాలా ఎఫిషియెంట్‌గా ఉండదని చెప్పేసి కీన్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకోటి కూడా మనం గమనిస్తే మన దగ్గర ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి 3 రంగాలే. కానీ ఇంకొక రంగం కూడా మన దగ్గర ఉంది. ఏమి డిస్కస్ చేయడం జరిగింది జేఎం కీన్స్. ఏంటి అంటే మన దగ్గర ఉన్నది మనకు తెలుసు 3 సెక్టార్స్ అని తెలుసు. 3 సెక్టార్స్. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, నెక్స్ట్ టెర్షియరీ సెక్టర్. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము మరియు సేవా రంగం. అయితే జేఎం కీన్స్ 4వది కూడా ప్రతిపాదించాడు. ఇది ఎక్స్టర్నల్ సెక్టర్. ఈ ఎక్స్టర్నల్ సెక్టర్ దేనికి బాహ్య రంగము అంటాం. అంటే ఈ బాహ్య రంగంలో మేజర్గా ఏ విషయాలను మనం పరిశీలిస్తామని కానీ గమనిస్తే ఇక్కడ మన దేశం నుంచి ఇతర దేశాలకి మరి వస్తువులు కానీ పంపించడం ద్వారా ఉండేటువంటి ఎగుమతులు, మరియు ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకునేటువంటి వస్తువుల్ని దిగుమతులు అంటాం. తర్వాత ఈ యొక్క వ్యాపార లావాదేవీలు ఒక దేశం నుంచి ఇంకొక దేశంలోకి ఈ వ్యాపార లావాదేవీలు జరిగినప్పుడు ఇక్కడ జరిగినటువంటి కరెన్సీస్ ఏదైతే ఉందో ఫారెన్ కరెన్సీ అంటాం. విదేశీ వాణిజ్యం. ఈ విదేశీ వాణిజ్యాన్ని ఈవెన్ ఎక్స్టర్నల్ సెక్టర్ని మనం విదేశీ రంగం అని కూడా అంటాం. విదేశీ రంగం అంటాం. అయితే ఈ యొక్క దిగుమతులు దీంతో పాటుగా అమౌంట్ అనేది ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంటాం. ఇన్ఫ్లో ద్రవ్య సరఫరా. ఈ ద్రవ్య సరఫరా అనేది ఇన్ఫ్లో అవ్వచ్చు అంటే రావచ్చు. ఆ డాలర్ రేటుకి సంబంధించినటువంటి ఇతర దేశాలలో ఉన్నటువంటి కరెన్సీకి సంబంధించిన అమౌంట్ మన దేశంలోకి రావచ్చు. ఇన్ఫ్లో అవ్వచ్చు. మన దేశం నుంచి అవుట్ఫ్లో కూడా అవ్వచ్చు. అంటే జేఎం కీన్స్ ప్రకారం గమనిస్తే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి 3 రంగాలే కాదు, ఈ 4వ రంగం కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది అని జేఎం కీన్స్ యొక్క అభిప్రాయము. అంతేకాదు ఈ 4వ రంగం గురించి ఎల్పిజి రీఫార్మ్స్లో ఉన్నటువంటి గ్లోబలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ మనం చూసాం. 10th క్లాస్లో చూసాం. ఈవెన్ 11th క్లాస్లో ఉన్నటువంటి ఎల్పిజి రీఫార్మ్స్ దగ్గర కూడా మనం డిస్కస్ చేసాం. విదేశీ రంగంతో మనం ఎప్పుడైతే వ్యాపార లావాదేవీలు పెరుగుతున్నాయో మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర దేశాల్లో కూడా వెళ్ళి పనిచేసి అక్కడ ఆదాయం పొందడం జరుగుతుందని కూడా మనం గమనించాం. అంటే ఓవరాల్గా ఈ 3 సెక్టార్స్తో పాటుగా జేఎం కీన్స్ ఇంకొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే విదేశీ నుంచి వచ్చేటువంటి ధనం మనకి ఇన్ఫ్లో అవ్వచ్చు, అవుట్ఫ్లో అవ్వచ్చు, రావచ్చు అండ్ మోర్ ఓవర్ వెళ్ళిపోవచ్చు. ఏదైనా సరే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మనం ఈ విధంగా మనం చర్చించినప్పుడు మనం దేశంలో ఉన్నటువంటి ప్రజలు సంక్షేమంగా ఉంటారు. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఓవరాల్గా
ప్రతిపాదన, ఈ సిద్ధాంతాన్ని కూడా జేఎం కీన్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే జేఎం కీన్స్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల కానీ మనం చూస్తే రాజ్యాలుగా మరి ఆవిర్భవించి రాజ్య పరిపాలన జరుగుతూ ఉంటుంది. కానీ మన దేశంలో వచ్చిన తర్వాత లేటర్ ఆన్ అది ఏ విధంగా అంటే ప్రభుత్వాలు ఆధీనంలో ఉంటున్నాయి కాబట్టి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అందులో పనిచేసేటువంటి సంస్థలు ఈ విధంగా అన్ని ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఎలా చేయాలని చెప్పేసి జే జేఎం క్వీన్స్ జాన్ మెనార్డ్ కీన్స్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా రిప్రజెంట్ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఈ 3 సెక్టార్స్తో పాటు 4th సెక్టార్స్ మనం చూసాం. తర్వాత ఏ విధంగా మరి ఉందనేది కూడా మనం గమనించాం. అంటే ఈ ఆర్థికవేత్తలు మోర్ ఓవర్ 1930లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 1930లో ఈ 30 దశకంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్థిక మాంద్యానికి వచ్చినప్పుడు చాలా కంపెనీలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేబర్స్ని ఎవరైతే పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని తొలగించడం జరిగింది. ఈ ఆర్థిక మాంద్యం ద్వారా దేశం చాలా నష్టపోయింది. అంతేకాదు అక్కడున్నటువంటి పారిశ్రామిక రంగం పూర్తిగా దెబ్బతింది. అక్కడున్నటువంటి నిరుద్యోగిత రేటు అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు 3% నుండి 25% దాకా కూడా మారటం జరిగింది. ఎందుకంటే దేశంలో నిరుద్యోగిత శాతం పెరిగినప్పుడు అది పేదరికం కూడా పెంపొందించడానికి, పేదరికం కూడా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ జరిగినటువంటి ఈ 1930 దశకంలో అక్కడ ఉన్నటువంటి 1930లో వచ్చినటువంటి ఈ ఆర్థిక మాంద్యం ద్వారా జేఎం కీన్స్ చాలా ప్రభావితుడై అక్కడున్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఆర్థికపరమైనటువంటి విషయాలని అతను చర్చించాలి అని చెప్పేసి మేజర్గా ప్రభావితం చేయబడ్డాడు. కాబట్టే స్థూల అర్థశాస్త్రంలో మనం చేసేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆల్ ఆర్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై ది జాన్ మెనార్డ్ కీన్స్, జేఎం కీన్స్ అంటాం. అందుకే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని స్థూల అర్థశాస్త్రానికి పేరు పెట్టడం జరిగింది. ఆ రెండింటి డిఫరెన్స్లో కూడా నేను మీకు చెప్పాను లాస్ట్ పాయింట్. ధరల సిద్ధాంతం అని సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అని పిలిచిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ మార్షల్ అయితే స్థూల అర్థశాస్త్రాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ని జేఎం కీన్స్ ఏ విధంగా పిలిచాడంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని పిలిచాడంటే అక్కడున్నటువంటి ఈ యొక్క ఆర్థిక మాంద్యం ద్వారా తలెత్తినటువంటి సమస్యలు కానీ, నిరుద్యోగం కానీ, పేదరికం కానీ, ఆ టైంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం ఎంతగా కుదేలవటం వల్ల దేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చూపేటువంటి అన్ని విషయాలు చూస్తే ఈ యొక్క విషయాలన్నీ కూడా వెలుగులో తీసుకురావడానికి జేఎం కీన్స్ చాలా ప్రయత్నించాడు. అదే ఓవరాల్గా ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, ఇది ఓవరాల్గా ఈ ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా. రైట్, మనకి ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జాతీయ ఆదాయ లెక్కింపు అనేది. అది డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఇండియన్ అకాడమీలో రిఫ్లెక్ట్ అవడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు యూ జస్ట్ టర్న్ యువర్ పేజెస్ బ్యాక్ అండ్ గో త్రూ ది వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ వి డిస్కస్. ఏ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసామో నెక్స్ట్ క్లాస్లో చూసుకునేటప్పుడు అవి కానీ ఒకసారి మీరు టర్న్ బ్యాక్ చేసినప్పుడు మీకు స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది. చాప్టర్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ రాయండి, కాన్సెప్ట్ మీ మైండ్లో స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అనేది కంప్లీట్గా మీరు టెస్ట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇండియన్ ఎకానమీ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. రైట్, కాబట్టి ఈ ఫస్ట్ చాప్టర్ మనం ఓవరాల్గా ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో మేము ముందుకు వస్తాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మన అకాడమీ నెంబర్ ఇది 9703977918. వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. మీకున్నటువంటి సందేహాలని యూ కెన్ క్లారిఫై బై కాలింగ్ us. ఈ కోర్సుని మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీలో మీరు పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ కోర్స్ ద్వారా యూ విల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్ అండ్ దట్ బేసిక్స్ విల్ లీడ్స్ యూ బికమ్ అన్ ఎక్స్పర్ట్. పేపర్ ఏ విధంగా వచ్చినా సరే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు గెట్ ద మార్క్స్ వితౌట్ లూజింగ్ ఈవెన్ సింగిల్ మార్క్. సో మన యూట్యూబ్ ఛానల్ మనీత్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ
12th క్లాస్ సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్ రివ్యూ ఇచ్చాను. అంటే ఏ చాప్టర్ దేని గురించి డిస్కస్ చేస్తున్నానని చెప్పి ఓవర్ వ్యూ ఇచ్చాను. అది ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మనీత్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఫర్దర్ చాప్టర్లో మనం ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీలో ఏదైతే మనం డిస్కస్ చేస్తామో యాస్టీస్గా ఈవెన్ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్లో కూడా అయ్యే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు విన్న తర్వాత ఇండియన్ ఎకానమీ నేర్చుకునేటప్పుడు మీకు అది రివిజన్ అవుతుంది. ఈవెన్ దట్స్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్. ఇండియన్ ఎకానమీలో మీరు రివిజన్గా మీరు ఫీల్ అవడానికి అవకాశం ఉంది. డెఫినెట్లీగా యూ విల్ బికమ్ ఏ రివిజన్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి, ఇండియన్ ఎకానమీలో ఇదే కాన్సెప్ట్తో మీరు పోల్చుకున్నప్పుడు డెఫినెట్లీగా యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియన్ ఎకానమీ. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. దట్స్ వాట్ మేక్స్ యూ ఎక్స్పర్ట్. లక్షల మంది కాంపిటీషన్ని మీరు దాటుకొని వచ్చి మీరు ఇతరులతో పోల్చుకుంటే అడ్వాన్స్డ్ స్టెప్ +1 స్టెప్లో ఉండి ఒక మార్క్ ఎక్కువ సాధించాలి అంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. సో సెకండ్ చాప్టర్ తోటి మీ ముందుకు వస్తాను. ఐ విల్ కమ్ అప్ విత్ ది ఫర్దర్ అప్డేట్ టు డిస్కస్ విత్ ది సెకండ్ చాప్టర్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. రైట్? థ్యాంక్ యూ సో మచ్.